మనలో కాన్ఫిడెంట్ లేదంటే ఎప్పుడు లేజీగా డల్ గా నలుగురిలోకి వెళ్ళి కలుద్దామంటే వాళ్ళు ఏమనుకుంటారని భయంతో ఎప్పుడు ఏదో పోయినోడిలాగా ఒక్కడే బాధపడుతూ ఉంటాడు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి, అప్పుడే వీడియో అర్థమవుతుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆన్ లో ఉంచుకోండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. నువ్వు ఒక పవర్ఫుల్ పర్సన్ గా మారాలంటే నీలో ఒక కాన్ఫిడెంట్ ఉండాలా. అంటే నీ మీద నీకు నమ్మకం. నీ విషయాలన్నీ పక్కవానితో షేర్ చేసుకుంటే నీ వాల్యూ నువ్వే పోగొట్టుకుంటున్నావని అర్థం. నీ మీద నీకు నమ్మకం లేదంటే ఏం జరుగుతుంది? ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు ధైర్యంగా మాట్లాడలేవు. నువ్వు ఏదైనా చెప్పాలనుకునేది స్పష్టంగా ఎదుటి వ్యక్తికి చెప్పలేవు. ఎవరితోనైనా ధైర్యంగా ఐ కాంటాక్ట్ చేసి మాట్లాడలేవు. ఈ రోజు చేయాల్సిన పని రేపు చేస్తా, ఎల్లుండి చేస్తానని పోస్ట్ పోన్ చేస్తావు. అంతగా పని మీద ఇంట్రెస్ట్ చూపవు. నాకే ఎందుకు జరుగుతుంది నిన్ను నువ్వే బాధపడుకుంటూ డౌట్ చేసుకుంటూ నీ ఐడియాస్ ని ఎదుటి వ్యక్తికి షేర్ చేసేటప్పుడు వాళ్ళు ఏమైనా అనుకుంటారా, నేను చెప్పేది కరెక్టా కాదా అని నిన్ను నువ్వే డౌట్ చేసుకుంటావు. నువ్వేదైనా తప్పు చేస్తే వాళ్ళు ఏమైనా అనుకుంటారా, నన్ను ఏమైనా తింటారా అని నిన్ను నువ్వే కించపరుచుకుంటావు. ఒక కాన్ఫిడెంట్ లేని పర్సన్ తన కంఫర్ట్ జోన్ లో నుంచి బయటకు రావడానికి చాలా అంటే చాలా కష్టపడతారు. ఎప్పుడైతే తన కంఫర్ట్ జోన్ లో నుంచి బయటకు వస్తాడో అప్పుడే తను అనుకునేది సాధిస్తాడు, తన గోల్స్ ని రీచ్ అవుతాడు. మీరు కంఫర్ట్ జోన్ లో ఉన్నారంటే ఒక డేంజరస్ జోన్ లో ఉన్నారని అర్థము. ఎప్పుడు లేజీగా ఏ పని చేయాలన్నా అంతగా ఇంట్రెస్ట్ చూపరు. వీలైనంత వరకు కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడానికి ట్రై చేయండి. ఒక కాన్ఫిడెంట్ లేని పర్సన్ ఎలా ఉంటాడో ఈ వీడియోలో చూశారు కదా. ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఈ వీడియో నీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే లైక్ చేయి, షేర్ చేయి. ఇలాంటి వీడియోస్ కోసం ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయి.